అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అడ్డంగా దొరికిపోయారు. గత రాత్రి ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 14 చోట్ల సోదాలు చేశారు. దాదాపు 38 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించింది. ఇవే కాకుండా 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను గుర్తించారు. తెలంగాణలోని గట్కేసర్ 5 చోట్ల, శామీర్పేట, మల్కజ్గిరి, కుర్కట్పల్లితో పాటు ఏపీలోని విశాఖపట్నం, చోడవరం ప్రాంతాలలో సోదాలు జరిగాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం దాదాపు 4 కోట్ల ఆస్తిని అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దీనికి 2 రెట్లుగా ఉంటుందన్నది ఓ అంచనా. శామీర్పేటలో ఖరీదైన విల్లాను గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే 2 బ్యాంకు లాకర్లు ఉన్నట్టు తేల్చారు. వాటిని ఇంకా ఓపెన్ చేయాల్సింది. ఏసీబీ వ్యవహారంపై తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. దర్యాప్తు ముగిసేసరికి ఈ ఆస్తులు అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా. సాహితీ ఇన్ఫ్రా కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంస్థ హైదరాబాద్ చుట్టూ వెంచర్లు పేరిట వందలాది మంది నుంచి ఫ్రీలాన్స్ పేరుతో దాదాపు 2000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రధాన అభియోగం. ఈ సంస్థ ఎండీ బూదాడి లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన సిసిఎస్ లో కేసులు బుక్ అయ్యాయి. ఈ కేసులు ఉమామహేశ్వరరావు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఆయన భారీగా ముడుపులు తీసుకున్నారనే వార్తలు జోరందుకోవడం, ఏసీపీ రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయింది. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.